అందరికీ నమస్కారం. టెక్టాక్కి స్వాగతం. ఈరోజు డాకర్ ఎలా నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో మీ ముందుకి వచ్చాను. నేను ChatGPTని అడిగి తెలుసుకుందాం. డాకర్ మీద కూడా చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్, మంచి మంచి శాలరీస్ ఉన్నాయి అనే వాదన ఒకటి జరుగుతుంది. సో చూద్దామా. ఇక్కడ ChatGPT సపోర్ట్తో నేను హౌ టు లెర్న్ డాకర్ స్టెప్ బై స్టెప్స్ అని అడిగాను. డాకర్ నేర్చుకోవటం అనే డిసిషన్ ఒక స్టెప్ తీసుకోవటం అనేది కూడా ఒక మంచి నిర్ణయం. అది ఎందుకంటే లార్జ్ స్కేల్ పెద్ద అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కానీ వాటిని కంట్రోల్ చేయటము, వాటిని పెంచుకుంటూ వెళ్ళడం అనేది డాకర్ ఇమేజెస్ ద్వారా చాలా ఈజీగా మనకి కాన్సెప్ట్ సింప్లిఫై అవుతుంది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేర్చుకోవడం? ChatGPT కూడా మంచి పాయింట్స్ మనకి షేర్ చేయడం జరిగింది, ఒక ఆల్మోస్ట్ 9 వరకు. ఫస్ట్ ఏం చెప్తుందంటే బేసిక్స్ నేర్చుకోండి. డాకర్ ఇనిషియేట్ చేయడానికి ఫస్ట్ లైనక్స్ కమాండ్స్, నెట్వర్క్స్, అసలు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా మనం పర్ఫెక్ట్గా యూజ్ చేయగలం. తర్వాత ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి. డాకర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ అఫీషియల్ డాక్యుమెంట్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. హౌ టు ఇన్స్టాల్ దిస్ డాకర్ సక్సెస్ఫుల్లీ ఇన్ యువర్ మిషన్ అని. సో స్ట్రాంగ్లీ రిమెంబర్ టు టేక్ ఎ స్టెప్ బై స్టెప్ టు ఇన్స్టాల్ డాకర్. అయిపోయిన తర్వాత డాకర్ కమాండ్స్, ఎట్లా డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేసుకోవటం. డాకర్ ఇమేజెస్ కూడా ఏంటంటే ఒక వర్చువల్ మిషన్స్ లాగా, బ్లాక్స్ లాగా ఉంటుంది. వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, డిప్లాయ్ ఎట్లా చేయాలి కంటైనర్స్ని, ఇవన్నిటి మీద మీరు ఫెమిలరైజ్ అవ్వాలి కమాండ్స్తో. అప్పుడే మీకు డాకర్ మీద ఒక కమాండ్ వస్తుంది. ఆన్లైన్లో కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా బ్లాగ్స్ ఉన్నాయి, ఫోరమ్స్ ఉన్నాయి. ఇలా కాకుండా నాకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉండి తొందరగా చెప్తే ఈజీగా స్టెప్ బై స్టెప్ అనుకుంటే రియల్ టైం ఫ్యాకల్టీస్ కూడా అందుబాటులో ఉంటారు, ప్రయత్నించండి. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు లైఫ్ సైకిల్ అర్థమవుతుంది. దానివల్ల మీకు మీరు రియల్ టైంలో వర్క్ చేసే దగ్గర ఎన్విరాన్మెంట్లో మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో లెర్న్ ద థింగ్స్ ఫ్రమ్ స్క్రాచ్. ఎప్పుడు కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోవటం చాలా మంచి నిర్ణయం. బిల్డ్ యువర్ ఓన్ ఇమేజెస్. ఇక్కడ ఎప్పుడు కూడా సొంత ఇమేజెస్ క్రియేట్ చేయటం. ఎందుకంటే ఇప్పుడు టెంప్లెట్ అని రెడీమేడ్గా ఉన్నాయి వాడటం వల్ల కొంత ఇబ్బందులు ఏంటంటే కొన్ని మోడిఫికేషన్స్ ఏదైనా చేయాల్సి వస్తే మీకు కావాల్సిన కస్టమ్ చేంజెస్ అప్పుడు ఇబ్బందులు ఉంటాయి. సో అదే మీరు ఓన్గా క్రియేట్ చేసుకుందంటే మీకు ఎట్లా చేశారు, ఏమేమి స్టాండర్డ్స్ కాన్ఫిగరేషన్లు అప్లై చేశారో మీకు తెలిసింది కాబట్టి దాన్ని ఈజీగా మీరు అప్లై చేయాలి. సో ఆ విధంగా కస్టమ్ బ్లాక్స్ ఎలా తయారు చేయొచ్చు, ఎలా కంట్రోల్ చేయొచ్చు, అవి డీటెయిల్డ్గా నేర్చుకోండి. డాకర్ కంపోజ్ ఏంటంటే మల్టీ కంటైనర్ డాకర్ అప్లికేషన్స్ ఎట్లా రన్ చేయొచ్చు అనేది. ఇట్స్ లైక్ సమ్ వాట్ కాంప్లెక్స్. అదేవిధంగా మీరు అడ్వాన్స్డ్ డాకర్ అని కూడా అనుకోవచ్చు. తర్వాత ఎక్స్ప్లోర్ డాకర్ హబ్, పబ్లిక్ రిపాజిటరీ, ప్రైవేట్, పర్మిషన్స్ ఇవ్వాలా వద్దా, ప్రీ బిల్ట్ ఉన్నాయా, ఇవన్నిటిని కలుపుకొని మనం అదొక డాకర్ హబ్ అంటారు. మీ ఇమేజెస్ కూడా ఒకవేళ అక్కడ షేర్ చేయాలనుకుంటే చేయొచ్చు. లర్న్ డాకర్ స్వామ్ అండ్ కుబర్నేట్స్ అంటున్నారు. ఏంటంటే ఆస్ట్రేషన్ టూల్స్ అనమాట. డిప్లై చేసేటప్పుడు లార్జ్ స్కేల్లో పెంచుకోవడానికి ఈజీగా సింప్లిఫై చేసుకోవడం అనేది ఎట్లా అనేది వీటి నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే లైక్ ఒక పర్టికులర్ స్క్రిప్ట్ రాసి దాన్ని రన్ చేస్తే ఈ స్టాండర్డైజేషన్స్ నెక్స్ట్ యొక్క డాకర్కి అప్లై అయ్యేటట్టుగా దాన్ని మనం ఫైల్ని ప్రిపేర్ చేయడం అనేది ఉంటుంది ఫస్ట్ కేసెస్లో. ప్రాక్టీస్, ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ సెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల యూ విల్ గెట్ గ్రేట్ కాన్ఫిడెన్స్. సో జాయిన్ ఏ కమ్యూనిటీ. ఎందుకు? డాకర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, కొత్త అప్డేట్స్ కానీ, ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి, లేకపోతే రియల్ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ వర్షన్లో, దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఇలాంటి రియల్ టైం ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆ కమ్యూనిటీస్లో జాయిన్ అవుతాం. రిలవెంట్ టు ద డాకర్ గ్రూప్స్లో, సోషల్ మీడియాలో ఎక్కడైతే మీకు సోర్సెస్ ఉన్నాయో ఆ విధంగా మీరు ప్రయత్నించవచ్చు. సో డాకర్ టేక్స్ టైమ్. సో లర్నింగ్ ద థింగ్స్ ఈజ్ సూపర్ ఈజీ టు స్టార్ట్ లర్నింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్. అంతవరకు సెలవు. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.